ముక్కోటి ఏకాదశి హిందూ ధర్మంలో కేవలం ఒక పండుగ కాదు. ఇది మన జీవితాన్ని సరిదిద్దే ఒక పవిత్రమైన అవకాశం. ప్రతిరోజు మనం బయట ప్రపంచంలో బిజీగా ఉంటాం, కానీ ఒక రోజైనా మన లోపలికి చూసుకోవాలంటే ఆ రోజు పేరు ముక్కోటి ఏకాదశి. ఈరోజు ఎందుకంత ప్రత్యేకం? మనం ఎందుకు ఈరోజు ఉపవాసం చేస్తాం? ఇది అంధవిశ్వాసమా లేదా తరతరాలుగా వచ్చిన జీవన శాస్త్రమా? ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ముక్కోటి అనే పదం అర్థం 3 కోట్ల దేవతలు అని కాదు. సంస్కృతంలో కోటి అంటే రకాలు అనే అర్థం కూడా ఉంది. అంటే అన్ని దేవతా తత్వాలు ఈ రోజున ఒకే తత్వంగా లీనమవుతాయి. ఆ తత్వమే విష్ణుతత్వం. జీవితాన్ని నిలబెట్టే శక్తి, శాంతిని ప్రసాదించే శక్తి, ధర్మాన్ని రక్షించే శక్తి. పురాణాల ప్రకారం ఈ రోజున విష్ణుమూర్తి వైకుంఠ ద్వారాలను తెరుస్తాడని విశ్వాసం. కానీ ఆ వైకుంఠ ద్వారం ఏదో ఆకాశంలో ఉన్న గేటు కాదు. అది మన లోపలే ఉన్న ద్వారం. మన కోపం, లోభం, అసూయ, అహంకారం తొలగితే ఆ ద్వారం మనకు ఆటోమేటిక్గా తెరుచుకుంటుంది. ముక్కోటి ఏకాదశి రావడానికి కారణం కూడా ఇదే. దేవతలు మరియు అసురుల మధ్య జరిగే యుద్ధం బయట జరిగే యుద్ధం కాదు. అది మన మనసులో జరిగే యుద్ధం. మనలో మంచి ఆలోచనలు దేవతలు, మనలో చెడు ఆలోచనలు అసురులు. ఏ రోజు మన మంచి ఆలోచనలకు మనం శక్తినిస్తామో ఆ రోజే దేవతలు గెలిచిన రోజు. ఆ గెలుపును గుర్తు చేసే రోజే ముక్కోటి ఏకాదశి. అయితే ఈ రోజున మనం ఏం చేయాలి? మొదటిగా ఉపవాసం. ఉపవాసం అంటే ఆకలితో ఉండడం కాదు, అవసరం లేని వాటికి విరామం ఇవ్వడం. శరీరానికి విరామం, మనసుకు విరామం, ఇంద్రియాలకు నియంత్రణ. రోజు పనిచేసే జీర్ణ వ్యవస్థకి ఒకరోజు రెస్ట్ ఇస్తే అది మరింత శక్తివంతంగా పనిచేస్తుంది. ఇది మన ఋషులు వేల సంవత్సరాల ముందే చెప్పారు. ఈ రోజుల్లో శాస్త్రం దీన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని పిలుస్తుంది. అర్థం ఒకటే, హిందూ ధర్మం అనేది అంధవిశ్వాసం కాదు, అది జీవన శాస్త్రం. రెండవది నామస్మరణ. మన రోజంతా ఏం ఆలోచిస్తామో అదే మన వ్యక్తిత్వంగా మారుతుంది. ఒక్క రోజైనా శాంతమైన నామాన్ని గుర్తు చేసుకుంటే మన మనసు ప్రశాంతంగా మారుతుంది. నామస్మరణ అంటే భగవంతుని గుర్తు కాదు మాత్రమే, మన నిజమైన స్వరూపాన్ని గుర్తు చేసుకోవడం. మూడవది చెడు అలవాట్లకు విరామం. ఈ రోజున నేను నిన్నటి నేనే కాదు అని ఒక నిర్ణయం తీసుకుంటే చాలు. ఒక రోజు మార్పు జీవిత మార్పుకు ఆరంభం అవుతుంది. అదే నిజమైన పూజ, అదే నిజమైన భక్తి. ఇప్పుడు ఆరోగ్య విషయానికి వస్తే, ఆరోగ్యం శరీరం మాత్రమే కాదు, ఆరోగ్యం మనసు కూడా. ఇప్పుడు సమాజానికి ఈ పండుగిచ్చే సందేశం ఏంటి? మనిషి మారితే కుటుంబం మారుతుంది, కుటుంబం మారితే సమాజం మారుతుంది, సమాజం మారితే దేశం మారుతుంది. హిందూ ధర్మం మనకు కోపాన్ని కాదు సహనాన్ని నేర్పింది, ద్వేషాన్ని కాదు కరుణను నేర్పింది, అవసరానికి మించి కాదు నియమంతో జీవించడం నేర్పింది. అందుకే హిందూ ధర్మం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. చివరగా ఒక మాట, ముక్కోటి ఏకాదశి ఒకరోజు మాత్రమే కాదు, అది మన జీవితానికి ఒక కొత్త ఆరంభం. వైకుంఠ ద్వారం ఎక్కడుందో చూడాలంటే బయట చూడాల్సిన అవసరం లేదు. మన ఆలోచనలు శుద్ధమైతే, మన మనసు ప్రశాంతమైతే అదే వైకుంఠం. ఇదే ముక్కోటి ఏకాదశి నిజమైన అర్థం. ఇవి ప్రారంభం మాత్రమే. పూర్తి అవగాహన కోసం కింద ఉన్న ఫుల్ వీడియో తప్పక చూడండి. మన హిందూ ధర్మంలో ఉన్న ఆత్మశాంతి, శాస్త్రబద్ధమైన జీవనం, లోతైన అర్థాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ని ప్రేమతో సబ్స్క్రైబ్ చేయండి.